ఈరోజు ఒక పొలిటికల్ డెవలప్మెంట్, ఇంపార్టెంట్ పొలిటికల్ డెవలప్మెంట్ తెలంగాణలో జరిగింది. జగిత్యాలలో బీజేపీ సభ జరిగింది. అందులో కే లక్ష్మణ్, బీజేపీ సీనియర్ లీడర్ కే లక్ష్మణ్ చేసిన హాట్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారినాయి. ఆయన చేసిన కామెంట్స్ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన ఒక కామెంట్కు రియాక్షన్గా ఆయన కామెంట్ చేసిండ్రు. దాన్ని ఇంకా కొంత ఎక్స్టెండ్ చేసిండ్రు. నిన్న సీఎం చేసిన కామెంట్స్ ఏంటి? నిన్న ఆయన చేసిన కామెంటు, మేము గేట్లు ఎత్తినాం, ఇంకా స్టార్ట్ అవుతుంది మెల్లగా, ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే చేరిపోయిందని రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్. దానికి కౌంటరు, దానికి ఎక్స్టెండెడ్ కామెంట్ లక్ష్మణ్ చేసిన కామెంట్ ఏంది? ఇంకా మీరు గేట్లు ఎత్తిండ్రు, ఇక మీ ఎమ్మెల్యేలు పారిపోతారేమో చూసుకోండి, మీ ప్రభుత్వాన్ని మేము పడగొట్టాం, ఒకవేళ పడిపోతుంటే మేము కాపాడం కూడా. నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుంది. కొన్ని రోజులకెళ్ళి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ కామెంట్ చేస్తున్నారు లక్ష్మణ్. బట్ దీనికన్నా ముందు చేసిన కామెంట్స్ నేను చెప్పినా కదా, మీ ప్రభుత్వం పడిపోతుంటే మేము కాపాడము, లేకపోతే మీ గేట్లు ఎత్తిండ్రు చూసుకోండి అని. అసలు ఇదంతా ఒక పొలిటికల్ వ్యవహారం కొన్ని రోజులకెళ్ళి నడుస్తుంది. అసలు ఫస్ట్ బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఎవ్వరు మాట్లాడకన్నా ముందే రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ని ఇస్తూ వచ్చిన రెగ్యులర్గా. వాళ్ళు కొంచెం మౌనంగా ఉన్నా రేవంత్ రెడ్డి ఆగలేదు. మీరు ప్రభుత్వాన్ని పడగొడతారా, మీ కళ్ళు బీక్తా, మీకు లాగులో తొండలు ఎక్కిస్తా, ఇంకా రకరకాల కామెంట్స్. అవన్నీ మనం మాట్లాడాలని అవసరం లేదు, అవన్నీ జనం విన్నారు. ఆయన లాంగ్వేజ్ ఎట్లా ఉన్నది, ఆయన లాంగ్వేజ్ చేసిన కామెంట్స్ అవి కూడా పొలిటికల్ ఇప్పుడు కామన్ అయిపోయినాయి కాబట్టి బహుశా ఆయన మాట్లాడుండొచ్చు. బట్ సీఎంగా అవి మాట్లాడకూడదన్న అభిప్రాయం కూడా ఉంది, అది వదిలేద్దాం. బట్ దీనిలో ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, బీజేపీ బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది రేవంత్ రెడ్డి ప్రతిసారి చెప్తూ వస్తున్న స్టేట్మెంట్ ఇది. ఒక దీని తర్వాత అసలు ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నాడు ఈయన? ఇప్పుడు బీజేపీకి సరైన బలం లేదు, బీఆర్ఎస్ పరిస్థితి అట్లే ఉంది. బీఆర్ఎస్కు 39 ఎమ్మెల్యేల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోయినరు, ఇప్పుడు దాన నాగేందర్ కూడా వెళ్ళిపోయిండు, ఉన్నది 37 మంది ఎమ్మెల్యేలు. వీళ్ళందరూ కలిస్తే కూడా 60 మంది ఎమ్మెల్యేలు కారు కాబట్టి వీళ్ళెవ్వరూ కలిస్తే కూడా చేయలేరు. కాబట్టి నెక్స్ట్ ఈ గవర్నమెంట్ పడగొట్టే అవకాశమే లేదు అనేది అందరూ తెలిసిన లెక్క. ఇవన్నీ కామన్ లెక్కలు. ప్లస్ బీఆర్ఎస్ వాళ్ళు ఫస్ట్లో కొంత అగ్రెసివ్గా ఇది 2 నెలలు ఉంటుందా, 3 నెలలు ఉంటుందా, 6 నెలలు ఉంటుందా అని మాట్లాడినా తర్వాత వాళ్ళు ఓపెన్గా చెప్పారు స్టేట్మెంట్స్. కేటీఆర్ స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు, తర్వాత హరీష్ రావు స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు, ఇప్పుడు అందరూ ఇస్తున్నారు అదే స్టేట్మెంట్. మీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఉండాలి, ఇచ్చిన హామీలను అమలు చేయాలి, మేము కోరుకుంటున్నాం, అట్లా మీరు 5 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నామని బీఆర్ఎస్ నుంచి ఒక స్టేట్మెంట్ వస్తుంది. కానీ బీజేపీ నుంచి అగ్రెసివ్ స్టేట్మెంట్ స్టార్ట్ అయినాయి. బీజేపీ నుంచి ఏంది? లోక్సభ ఎలక్షన్స్ తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. ఎట్లా వస్తుంది డబుల్ ఇంజిన్ సర్కార్? బీజేపీకి ఉన్నది 8 మంది బలం, ఎంఐఎం బీజేపీతో కలిసే అవకాశం లేదు. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ ముగ్గురు కలిసిన 60 మంది గారు కాబట్టి అట్లా కూడా అవకాశం లేదు. ప్లస్ బీజేపీ ఉన్న దానిలో ఎంఐఎం 100% కలవదు. సరే చాలామంది లోపాయికార ఒప్పందాలు ఉన్నాయి, వీళ్ళకు సపోర్ట్ చేస్తుంటారు చెప్తారు, కానీ ఓపెన్గా అయితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కలిసే అవకాశమే ఉండదు 100%. దీనిలో అసౌద్దీనే కాదు, ఎవరైనా ఓపెన్గా చెప్పొచ్చు. కాబట్టి ఎంఐఎం, బీజేపీ కలిసే అవకాశం లేనప్పుడు వీళ్ళ సంఖ్యాబలం ఎటు కుదరదు. ప్లస్ ఇప్పుడు బీఆర్ఎస్ పడగొడుతుంది అనే దాని నుంచి బీఆర్ఎస్ ఆల్రెడీ కౌంటర్ ఇచ్చేసింది. మేము పడగొట్టే అవకాశమే లేదు, మేము పడగొట్టము, మీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండండి, మాకేం అభ్యంతరం లేదు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి ఫస్ట్, మాకేం ఇబ్బంది లేదని. కానీ లక్ష్మణ్ ఎందుకు ఈ కామెంట్స్ పదే రోజు ఖచ్చితంగా ఆయన ఏ వేదిక మీద మాట్లాడినా, ఒక ప్రెస్ మీట్ పెట్టినా, ఎక్కడున్నా డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుంది అని చెప్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుంది అంటే మరి కాంగ్రెస్ నుంచి ఆయనకి ఏమన్నా ఉందా? కాంగ్రెస్ నుంచి ఆయనకి వాళ్ళకు బీజేపీకి ఏమన్నా లింక్ ఉందా? బీజేపీ నుంచి కొందరు చెప్తున్నారు రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండే అవుతారు, బీఆర్ఎస్ నుంచి స్టేట్మెంట్ వస్తుంది, బీజేపీ నుంచి కూడా స్టేట్మెంట్ వచ్చింది. అది ప్లస్ కొంత మూమెంట్ కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఏ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా బీజేపీతో అంత క్లోజ్గా మూవ్ కారు. అది ఏమైనా కావచ్చు, అది రాష్ట్ర అవసరాలు కావచ్చు, ఏ అవసరమైనా కావచ్చు, కానీ అంత ఉండదు. మనం అసలు కాంగ్రెస్ వాళ్ళు కాదు, కాంగ్రెస్లో ఉండే ఇప్పుడు ఇండియా టీంలో ఉండే డిఎంకే పార్టీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లాంటి వాళ్ళు, లేకపోతే మొన్నటిదాకా మమతా బెనర్జీ ఇట్లాంటి వాళ్ళు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, ఇట్లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్తో అటాచ్ అయి ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా అంత ఈజీగా బీజేపీతో మిలాఖత్ కాలేరు. ముఖ్యమంత్రి వస్తే కూడా, ముఖ్యమంత్రి వేదిక మీద ఉన్నప్పుడు కూడా స్టాలిన్ మాట్లాడినా, లేకపోతే మమతా బెనర్జీ మాట్లాడినా, ఈవెన్ ఆపు ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన అంతకుముందు మొన్నటిదాకా ఇండిపెండెంట్ ఉండే, ఇప్పుడు ఇండియా టీంలో ఉన్నారు కేజ్రీవాల్, అట్లాంటి వాళ్ళు కూడా మోడీతో అంత ఈజీగా మిలాఖత్ కారు, మోడీని అంత ఈజీగా కలవలేరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్తో ఉన్నారు. అట్లాంటప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి రేవంత్ రెడ్డి కొద్దిగా మూమెంట్ అనేది బహుశా ఈ బీఆర్ఎస్ బీజేపీ నేతలు చేసిన కామెంటు వెనుక జరుగుతున్న వ్యవహారాలకు ఏమన్నా ఉందా అనేది తెలియదు. అవన్నీ పొలిటికల్ ఆరోపణలే. ఏక్నాథ్ షిండే అవుతారంటే బీఆర్ఎస్ వాళ్ళ స్టాండ్ అది.
అది అవుతారా కారా, అసలు ఎందుకు అవుతారు? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా రేవంత్ రెడ్డి, కాబట్టి ఎందుకు అవుతారు? ఆయనకు ఆల్రెడీ 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇంకొకరు సిపిఐ నుంచి ఉన్నారు కదా, 65 మంది ఉన్నారు. అవసరమైతే మేము మీ ప్రభుత్వాన్ని కాపాడతామని ఎంఐఎం నుంచి ఆల్రెడీ స్టేట్మెంట్ రానే వచ్చింది. వాళ్ళు 7 మంది ఉన్నారు. 7 + 65 ఆల్మోస్ట్ 72 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అట్లాంటప్పుడు ఇవన్నీ జరుగుతాయా? జరగచ్చా? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, ఏదైనా అసాధ్యమే. కాబట్టి దాన్ని అంత ఈజీగా దేన్ని కొట్టిపడడానికి అవకాశం అయితే ఉండదు. మనం చూస్తున్నాం కదా, డైలీ పాలిటిక్స్ చూస్తున్నాం కదా, ఏదైనా సాధ్యమే. ఇప్పుడు లక్ష్మణ్ని కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి మోడీని వేదిక మీదనే పెద్దన్న అని చెప్పడం, లేకపోతే రేవంత్ రెడ్డి ఢిల్లీ పోగానే బీజేపీ వాళ్ళు అంత దగ్గర తీసుకొని మేము ఏమడితే అది చేస్తున్నామని చెప్పడం, ఇట్లాంటివి కొంత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి. నిజంగానే అంతకుముందు కేసీఆర్ కలవకపోవడం అదొక పెద్ద విమర్శనే కదా. కేసీఆర్ మోడీని స్వాగతం పలకపోవడము, లేకపోతే ఢిల్లీ దాకా పోయి కలవకపోవడము, దానికి వాళ్ళు వేరే రీజన్ చెప్తారు. ఆయన ఏదో పోయినరు, ఏమో చేసిండ్రు కాబట్టి మేము కలవలేదు, ఆయన సహకరించలేదు, అడిగి వదిలేసినామని బీఆర్ఎస్ నుంచి దానికి వాళ్ళు చెప్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ఈ సినారియోలో రేవంత్ రెడ్డి బీజేపీకి దగ్గర అవుతున్నారనేది బీఆర్ఎస్ నుంచి వస్తున్న ఒక విమర్శ. ప్లస్ లక్ష్మణ్ చేస్తున్న స్టేట్మెంట్ ఏమో నెక్స్ట్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్, డబుల్ ఇంజిన్ సర్కార్, స్టేట్ గవర్నమెంట్ వస్తుంది నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఇంకో 2 months తర్వాత బీజేపీ గవర్నమెంట్ రాబోతుంది అనేది లక్ష్మణ్ ప్రసాద్ స్టేట్మెంట్. ఎట్లా సాధ్యం ఇది? ఎక్కడి నుంచి వస్తారు? బీఆర్ఎస్ బీజేపీ కలిసినా కాదు, బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం కలిసినా కాదు, ఎంఐఎం రాదు వీళ్ళ దగ్గరికి. మరి కాంగ్రెస్ నుంచి పోతారా? కాంగ్రెస్ నుంచి ఎంతమంది పోతే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది? రేవంత్ రెడ్డి గారి పాత్ర లేదు, రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేదు, దాన్ని వదిలేద్దాం. ఒకవేళ బీఆర్ఎస్ నుంచి కొంతమంది, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గారు అయితే పోరు కదా, హరీష్ రావు గారు అయితే పోరు కదా, కేటీఆర్ గారు అయితే పోరు కదా, ఇంకా చాలా కట్టర్ బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు పార్టీ మారే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళు ఎవ్వరు పోరు. మరి ఇట్లా కాంగ్రెస్ నుంచి పోతారా? కాంగ్రెస్ నుంచి పోతే కాంగ్రెస్ గవర్నమెంట్ నిజంగానే పడిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి ఉన్నాక వాళ్ళందరూ పోతారా? పోరు. మరి ఏంది వైదీస్ కొలవరి అన్నట్టే ఉంది ప్రస్తుతం లక్ష్మణ్ చేస్తున్న స్టేట్మెంట్. అది ఓన్లీ ఎలక్షన్స్ కోసం, లోక్సభ ఎలక్షన్స్ కోసం, వాళ్ళ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు, లేకపోతే జనాలను కొద్దిగా డైవర్ట్ చేసుకునేందుకు, లేకపోతే ఓటర్లను కొద్దిగా తికమక వేసేందుకు, అంతవరకు అయితే ఓకే లక్ష్మణ్ ఇచ్చిన స్టేట్మెంట్. కానీ ఆ స్టేట్మెంట్లో కనుక సీరియస్నెస్ ఉంటే, దీనిలో సీరియస్నెస్ ఉంది లేదు అనేది ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన ఇస్తున్న స్టేట్మెంట్స్ అని కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్న వేదిక మీద నుంచి ఇస్తున్నారు. ఆ వేదిక మీద స్టేట్మెంట్స్ను అంత ఈజీగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఆయన ఏదో చిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఎంతలకు ఆయన ఆ మీడియా ముందు మాట్లాడినరు, లేకపోతే ఇంకెవరో ఫోన్ చేస్తే మాట్లాడినరు, లేకపోతే ఇంకేదో చిన్న సభలో మాట్లాడినంటే ఓకే. కానీ ప్రధాని నరేంద్ర మోడీ గారు పాల్గొన్న సభలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పాల్గొంటున్న వేదికల మీద లక్ష్మణ్ కామెంట్ చేస్తున్నారంటే బహుశా అందులో ఏదో ఉంది, అందులో సీరియస్నెస్ ఉందనేది మాత్రం ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈరోజు ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి నేను ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నా. ఇవి జరగవచ్చు, జరగపోవచ్చు. పాలిటిక్స్లో ఇవాళ రాత్రి అయిపోద్ది అనుకున్నది కాదు, ఇవాళ ఏమీ కాదనుకున్నది రేపు పొద్దుగాల అయిపోతుంది. మొన్ననే చూసిన దాన నాగేందర్ జైన్ గాను అన్నారు, తెల్లారంగానే అందరికన్నా ముందు టిఫిన్ చేసే టైంకి పోయి జైన్ అయిపోయారు. జితేందర్ రెడ్డి జస్ట్ 1 day బిఫోర్ రేవంత్ రెడ్డి కలిసినారు, సేమ్ డే పోయినారు, ఆయనకు 10 నిమిషాలు ఒక 10 వచ్చింది. అట్లా రాజకీయాల్లో ఈ డైమెన్షన్స్ మొత్తం తిరుగుతూ ఉంటాయి రాజకీయాలు ఎప్పుడు కూడా. కాబట్టి దీనిలో ఏది జరుగుతుంది ఏది జరగదని చెప్పనికే లేదు. బట్ ముందు మనకు తెలుస్తుంది. ముందు ఈ లక్ష్మణ్ ఎందుకు కామెంట్ చేసిండ్రు, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తున్న కౌంటర్ ఏంది, లేకపోతే రేవంత్ రెడ్డి పదే మా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, కళ్ళగుడ్లు వీకి గోటీలాట ఆడతాన్ని ఎందుకు అంటున్నారు, ఇవన్నీ కూడా లోక్సభ ఎలక్షన్స్ తర్వాత కంప్లీట్ పిక్చర్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇవి అవకాశాలు ఎట్లా ఉంటాయని నేను ఒక విశ్లేషణ మాత్రం చెప్తున్నా. జరగవచ్చు, జరగకపోవచ్చు, ఎట్లని కూడా జరగవచ్చు.